నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. గత వైసీపీ హయాంలో 3,500 కోట్ల మధ్య కుంభకోణం జరిగిందని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డిది ముఖ్య కీలక పాత్ర అని చెప్పి మనకి వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ముడుపుల ద్వారా ఆయన నుంచే మిగతా వాళ్ళకు కూడా వెళ్ళాయని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. మద్యం కుంభకోణం కేసులో ముఖ్యంగా మిథున్ రెడ్డిది ఉందని చెప్పి ఆయన ద్వారానే మిగతా నాయకులకు కూడా వెళ్ళిందని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది సార్. దీని మీద మీ స్పందన ఏంటి? మిథున్ రెడ్డి సంబంధించి అందులో పాత్రధారుడని మొదటి నుంచి కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానికి సంబంధించి సిట్ దర్యాప్తు చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం ఇప్పుడు కోర్టుకు ఒక అఫిడవిట్ని సమర్పించడం జరిగింది. పూర్తి వివరాలతో అసలు మిథున్ రెడ్డి పాత్ర ఎంతవరకు ఉంటుంది అనే దాని మీద మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ కూడా ఇవ్వకూడదని చెప్పేసి 2019 నుంచి 24 వరకు జరిగిన మద్యానికి సంబంధించిన వ్యాపారం, దానికి సంబంధించిన డీటెయిల్స్ సంబంధించి ఒక అఫిడవిట్ సమర్పిస్తూ అందులో వాళ్ళు జరిగిన ఏం చేశారు అనే దాని మీద ఒక అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా మనం ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన వాటిని చూసుకున్నట్టయితే 3,500 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్తూ మాన్యువల్ పద్ధతిలో తీసుకురావడం జరిగింది. మద్యం విక్రయాలకు సంబంధించి అంతకుముందు ఆన్లైన్లో ఉండి ఎక్కడికి ఎంత వెళ్ళాలి మద్యం సంబంధించి ఆ విషయాలన్నీ పక్కన పెట్టి వీళ్ళు కొత్త విధానం తీసుకురావడం ద్వారా ఆ కొత్త విధానంలో తమకు అంటే ఎవరు అనుకూలురో వాళ్ళకు ఆ మద్యం అమ్మినట్టయితే అక్కడి నుంచి ముడుపులు అందుతాయనే దీంతో ఆన్లైన్ విధానానికి స్వస్థ చెప్పి మాన్యువల్ విధానానికి తీసుకురావడం జరిగింది. మాన్యువల్ విధానం అయితే ఎవరికి ఎంత మద్యం పోతుంది, ఎవరికి ఎంత అంటే డిపోలకు ఒక్కొక్క డిపోకు ఇంత మద్యం పోతుందని వాళ్ళ కోటా ఉంటుంది. ఆ కోటా ప్రకారం మద్య విక్రయాలు జరుగుతాయి. ఇప్పుడు ఎప్పుడైతే మీ ఆన్లైన్ విధానాన్ని తీసేయడం జరిగిందో మాన్యువల్ చేయడం జరిగిందో మాన్యువల్ ద్వారా వీళ్ళ దగ్గర ఎవరికి ఎంత ఇస్తున్నారు అనేది ఆ లెక్కలు ఉండేవి. దాంతో తమకు అనుకూలంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దాంతోపాటుగా మనం చూస్తుంటాం. అంటే ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్టే ఏదన్నా హాస్పిటల్ కానీ లేదంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పక్కనున్న మెడికల్ షాప్లో దొరికే మందులు మాత్రమే రాస్తూ ఉంటారు. ఎందుకంటే బయట అవి దొరికాయి. ఎందుకంటే ఆ మెడికల్ షాప్కి ఆ డాక్టర్కి కొంత ఇంటర్లింక్ ఉంటుంది. బయట ఈ మెడిసిన్స్ దొరికాయి సేమ్ ఉన్న ఆ కంపెనీకి సంబంధించి దొరికాయి. అలాగే వీళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళకు అనుకూలం ఏంటంటే బ్రాండ్లు, అంటే వాళ్ళకి నచ్చిన బ్రాండ్లు, అంటే మిగతా బ్రాండ్లను పక్కన పెట్టి వాళ్ళకు అనుకూలమైన బ్రాండ్లు వాళ్ళకి నచ్చిన బ్రాండ్లనే సేల్ అయ్యేటట్టుగా అందుకు సంబంధించి వీళ్ళకి ముడుపులు ఏ విధంగా అందజేయడానికి ప్రయత్నం చేశారంటే అవి నగదు రూపంలో, బంగారం రూపంలో, బాండ్ల రూపంలో వివిధ బినామీలకు చెందేటట్టుగా దానికి సంబంధించి పెద్ద కసరత్తు చేయడం జరిగింది. దానికి సంబంధించి అధికారిగా అత్యంత సన్నిహితంగా ఉండే వాసుదేవరెడ్డిని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే కార్యక్రమాలు చేయాలంటే ఒకరితోటి కాదంటే ప్రభుత్వంతో వ్యవహరించేటప్పుడు ఆ చైర్మన్ కూడా డిస్టరీకి సంబంధించి డైరెక్ట్గా ఉండాల్సిన వ్యక్తి తమ మనిషి అయితే బాగుంటుందని చెప్పి వాసుదేవరెడ్డిని తీసుకురావడం జరిగింది. అలాగే ఆఫీసర్ని కూడా సత్యకుమార్కు ముడుపులు అందజేస్తామని చెప్పి నీకు ప్రమోషన్ ఇస్తాం, నెక్స్ట్ ప్రమోషన్ ఇస్తామని చెప్పి తన సహకారం కూడా తీసుకోవడం. అంటే వీళ్ళందరి సహకారం తీసుకొని వాళ్ళు ముడుపుల వ్యవహారాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ విధంగా అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని 3,500 కోట్ల రూపాయలు కొట్టడానికి ప్రయత్నం జరిగింది. దాదాపు ఒక నెలకు 50 నుంచి 60 కోట్లు ఆదాయం వచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేశారని హైకోర్టు కూడా వీళ్ళు ప్రభుత్వం దాఖలు చేయడం జరిగింది. ముందస్తు బెయిల్ ఇవ్వకూడదు. దీని మీద మరింత లోతుగా విచారించిన తర్వాత మరిన్ని విషయాలు బయటికి చెప్తాం. ఇప్పటివరకైతే ప్రాథమికంగా ఈ విషయాల్ని మాత్రం కోర్టుకు సమర్పించడం జరిగింది. దీని వెనక ఇంకెవరెవరు ఉన్నారంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అనుంగుగా ఉండే శిష్యుడైన ఆల్రెడీ విజయసాయి రెడ్డి పేరు ఆల్రెడీ ఉంది. విజయసాయి రెడ్డి కనుసన్నల్లోనే ఈ జరిగాయని చెప్తున్నారు. అలాగే కసిరెడ్డి అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇవన్నీ అంటే ఎవరైతే దగ్గర సంబంధాలు ఉన్నారో మిథున్ రెడ్డి కాకుండా మిగతా వాళ్ళు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్న సందర్భంలో ఇప్పుడు మిథున్ రెడ్డి ఒకవేళ విచారణ మిథున్ రెడ్డి మీద కొనసాగితే పోలీసులు అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అసలు ఎవరు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, అసలు ఈ ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఎవరు దీనికి ముందుకు తీసుకెళ్ళమన్నారు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తెలిసే చేశాడా, తెలియక చేశాడా, లేకపోతే వెనక ఉండి నడిపించాడా, లేకపోతే మీరు చేసుకోండి అని చెప్పాడా, ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అంశంగా కనిపిస్తుంది. మిథున్ రెడ్డి ద్వారా ఇవన్నీ తెలిసే అవకాశం ఉంది. అంటే కసిరెడ్డిని మిగతా వాళ్ళను అరెస్ట్ చేసినప్పటికీ వాళ్ళ పాత్ర కొంతవరకే ఉంటుంది. ఎందుకంటే కింది స్థాయి ఒక స్థాయి వరకే, అంటే పై స్థాయి నుంచి ఆర్డర్స్ ఎక్కడి నుంచి వచ్చాయనేది కింది స్థాయి వ్యక్తులకు తెలియదు. మిథున్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉండే ఆ లింకు అనేది ఇంత లింకు వీళ్ళకి ఇంటర్లింకు తక్కువగా ఉంటుంది. కాబట్టి
కాబట్టి మిథున్ రెడ్డి అందుకే ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న మిథున్ రెడ్డికి ఏంటంటే ఒకవేళ అరెస్ట్ అయితే ఈ వివరాలని చెప్పాల్సి వస్తుంది. చెప్పినప్పుడు ఖచ్చితంగా సూత్రధారులు ఎవరని తెలియజేయాల్సి వస్తుంది. సూత్రధారులు అన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఒకవేళ ఈ డబ్బు అంతా వచ్చినప్పుడు దీన్ని దేనికి కేటాయించడం జరిగింది, ఎవరికి వెళ్ళినాయి అంటే జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాయా లేకపోతే ఇంకెవరికైనా వెళ్ళాయా, ఇవన్నీ కూడా విచారణలో తేలిన సందర్భంలో ఈ 35,000 కోట్లకు సంబంధించిన ముడుపులకు సంబంధించిన వివరాన్ని బయట పెట్టాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం కూడా ముందస్తుగా మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దని చెప్పి ఒక అఫిడవిట్ని అయితే ఇవ్వడం జరిగింది. రేపు అంటే మిథున్ రెడ్డి కోర్టుకు ముందస్తు బెయిల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదైతే సబ్మిట్ చేసిందో దీన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మరింత లోతైన విచారణ జరగాలని చెప్పి ప్రభుత్వమే చెప్తున్న దశలో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారాన్ని వాళ్ళకున్న విచారణలో వచ్చిన భాగాల్ని కోర్టుకు సమర్పించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మరిన్ని విషయాలు అయితే బయటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు విచారణ అయిపోయిన విజయసాయి రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కావచ్చు, సో వీళ్ళందరూ విచారణ అయిపోయిన తర్వాత ముడుపులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ చుట్టే తిరుగుతున్నాయని మనకి ఒక సమాచారం అయితే వచ్చింది సార్. దీన్ని ఎలా చూడాలి సార్? ఖచ్చితంగా ఈ ముడుపులకు సంబంధించి లిక్కర్ స్కామ్స్ సంబంధించి పూర్తిగా తాడేపల్లికి ఏదైతే బిల్డింగ్ కట్టారో దానికి సంబంధించే ముడుపులు అందాయనేది ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది. ఆ ప్యాలెస్కి అందజేశారా, ఇంకా పర్సనల్గా ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇంకా బినామీలు ఎవరున్నా అంటే వీళ్ళే బినామీలు కాకుండా, ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, మిథున్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళు డైరెక్ట్గా ఉన్న సందర్భంలో ఇంకెవరన్నా వీళ్ళకి బినామీలు ఉన్నారా, ఆ బినామీల పేర్ల నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారా, ఎందుకంటే ఇవన్నీ కూడా విచారణలో తేలాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ అనేది ఇప్పటికే 2 ప్రభుత్వాలను పడేయడం జరిగింది. అంటే తెలంగాణలో ప్రభుత్వం లిక్కర్ స్కామ్ అని చెప్పలేం, కానీ కొంతవరకు కవిత అరెస్ట్ అనేది ఎఫెక్ట్ అయిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మాత్రం కేవలం లిక్కర్ స్కామ్ ఆధారంగానే ఆ కేజ్రీవాల్కు అంతవరకు ఉన్న పేరు ప్రతిష్టలు మంట కలవడానికి కారణం ఏంటంటే లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కారణంగానే లిక్కర్ అనేది ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక ఆదాయం అయింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం అయితే కనీసం ప్రజలకు ఖర్చు పెట్టడానికైనా ఉపయోగపడుతుంది, కానీ పర్సనల్ ఉపయోగాలకు కూడా ఇది ఒక లిక్కర్ అనేది ఇప్పుడు ఒక సాధనంగా మారింది. బేస్ చేసుకొని వీళ్ళు సొంత బినామీలకు షాపులు ఇవ్వడం, సొంతంగా బ్రాండ్లను మనం చూసుకుంటే లిక్కర్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చాలా మరణాలు కూడా జరిగింది. ప్రభుత్వమే షాపులను ఓపెన్ చేయడం జరిగింది, పెద్ద విమర్శలు రావడం జరిగింది. నకిలీ మద్యం తాగి మందు తాగి మృతి చెందుతున్నారు చాలామంది అని కూడా రావడం ఈ వార్తల నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఆదాయ మార్గం ప్రభుత్వానికే కాకుండా వ్యక్తిగత అవసరాలకు కూడా ఉపయోగపడి ఇదొక స్కామ్గా మిగిలిపోయే అవకాశం అయితే ఇప్పుడుంది. కాబట్టి ఇప్పటికైనా విచారణలో పూర్తి వివరాలు వచ్చినట్టయితే లిక్కర్ స్కామ్ అనేది దేశవ్యాప్తంగా నడుస్తున్న చర్చలో అది ఆంధ్రప్రదేశ్ చుట్టుకుంది. ఇది ఎప్పటికి తేలుతో అనేది విచారణ సందర్భంగా మనకు పూర్తి వివరాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.